లక్ష్మీ సరికొండ టాక్. ఇక్కడ నవ్వకూడదంట. సరే సాత్విక్ తప్ప ఎవరు కనబడట్లా. మనందరం ఎక్కడికి వెళ్తున్నాం? కొంచెం ముందుకు వచ్చి లైటింగ్ ఇవ్వనమ్మా. ఎవరి మొహం మీద వాళ్ళు లైట్లు వేసుకుని మొహాలు చూపించండి. నిజంగా ఎవరు కనపట్లేదు. ఫ్లాష్ లైట్ వేసుకున్నా. మీ ఫేస్ మీద పెట్టుకోవాలి సాత్వి. యా బాగా కనబడుతున్నారు, బాగా కనబడుతున్నారు. ప్రణీతానే కనబడలేదు. వావ్, హాయ్ చెప్పండి. హాయ్. చార్మినార్ వెళ్తున్నాం నైట్ షాపింగ్ కోసం. అత్తయ్య అత్తయ్య మీద మొహం మీద కొంచెం లైట్ వేయండి అమ్మా. బాగా తగిలిందా? అంతా తగిలిందారా? అవును, ఒకసారి పట్టుకో. ఇది దేని తగిలింది? ఇక్కడ సెల్ ఫోన్ స్టాండ్ తీసుకోవచ్చు. సరే అత్తయ్య కూడా లైట్ పెట్టరా? అమ్మమ్మ సైడ్ లైట్ పెట్టు. అట్లా అత్తయ్య, చిన్న అత్తయ్య, శివ వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు, చిన్న నాని, మా ఇద్దరు మరదళ్ళు. ఇద్దరు మరదళ్ళు మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయారు. సాత్విక్ ఇంకా రేపు నేను మొత్తం నైట్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్, ఏమేమి షాపింగ్ చేస్తున్నాం. ఇంకేంటి ఇస్తావు కదా ఇప్పుడు? ఎక్కడికి ఎందుకు ఇస్తున్నావు? ఫ్రెండ్స్ ఇంకేంటి? ఇంకేమేమి చేద్దాం? హలీం తింటాం, బిర్యానీ తింటాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ రంజాన్ వచ్చేసింది మనకి. సో రంజాన్ మాసం అనమాట. రంజాన్ అంటేనే మనకు గుర్తుండేది చార్మినార్ అనమాట. ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్లో మళ్ళీ నైట్ షాపింగ్ అనమాట, స్ట్రీట్ షాపింగ్. హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ట్రెండీ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, వాట్ ఎవర్ అండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ మెయిన్ మనకు కావాల్సింది ఫుడ్ అనమాట. హలీం, బిర్యానీ. సో షాపింగ్కి అయితే వచ్చేసాం. అసలు ఫుల్ అంటే ఫుల్ చార్మినార్ మొత్తం జనాలతో నిండిపోయి ఉందండి. అది మేము ఈ వీక్ డేస్లోనే వచ్చాం. వీక్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉందంటే వీకెండ్స్లో ఇంకా మనం చెప్పడానికి లేదు. సో చూసారు కదా, స్టార్టింగ్లోనే మనకి షాప్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక వాళ్ళు బయట షాప్స్లో కాకుండా నార్మల్గా అమ్ముతారు. అది 150 అలా అమ్ముతారు అనమాట. సో ఇవి ఇయర్ రింగ్స్ అండి. 40 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. అండ్ బార్గెన్ కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో అయితే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇవి సెట్ అనమాట, జ్యువెలరీ సెట్, ఫిక్స్డ్ రేట్ 300 రూపీస్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్. వీటిని ఇవి కూడా మనకి 200కి అట్లా దొరుకుతుంది. సో 150కి అట్లా బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో 200, 300 అలా చెప్తున్నారు. సో ఇవైతే రింగ్స్ అండి. ఇవి 50 రూపీస్ చెప్పారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్యాంగిల్స్ స్టార్టింగ్లోనే ఇలా బుట్టల్లో పెట్టేసి అమ్ముతున్నారండి. ఇవి 50 రూపీస్ సెట్ అనమాట. సో నాకు ఆ చేతిలో పట్టుకున్నా కదా మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి. ఎనీథింగ్ ఏది పిక్ చేసుకున్నా 50 రూపీస్ అనమాట. ఇందులో చాలా అంటే చాలా చీప్ అనమాట. సో నేనైతే ఆ మల్టీ కలర్ బ్యాంగిల్స్కి అయితే ఫిదా అయిపోయాను. ఎందుకంటే అన్ని డ్రెస్సెస్కి కలర్ఫుల్గా కనపడుతుంది కదా, సో అందుకని. సో
ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి, చాలా అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 100 రూపీస్. సో ఫిక్స్డ్ ప్రైస్ అన్న దగ్గర మాత్రం మనం బార్గెన్ చేయడానికి లేదు. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ పక్కనే ఇంకొకటి ఉందన్నమాట. సో అవి ఇయర్ రింగ్స్ అండి. వాట్ ఎవర్ అండి, ఇయర్ రింగ్స్కి అయితే నేను ఫిదా అయిపోయినాం. బుట్టలు ఉన్నాయి, చాంగ్ బాల్స్ ఉన్నాయి, అండ్ కమ్మలు ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు నేనైతే ఫిదా అంటే ఫిదా అయిపోయా. దీని ప్రైస్ మనకి 150 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ దగ్గరికి వస్తే కనుక ఇవి 50 రూపీస్ అనమాట సెట్టు. అది గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. సో నేనైతే ఒకటి తీసుకున్నాను సెట్టు, నాకు నచ్చింది. సో 30 రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా అంటే మనం రెగ్యులర్గా వేసుకోం కాబట్టి 30 రూపీస్ బ్యాంగిల్స్ తీసుకొని ఎప్పుడైనా మనం రెడీ అయినప్పుడు అలా డ్రెస్ తగ్గట్టు వేసుకుంటే కనుక చాలా అంటే చాలా లుక్ వచ్చినాయి. ఈ బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్ అలా ఉన్నాయండి. అంటే 100, 50, 30 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ షాప్లో అయితే. సో నాకైతే చాలా నచ్చినాయి బ్యాంగిల్స్. బట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాము. ఇక్కడ ఇది ఎంత స్టార్టింగ్ కదా, సో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కదా అని నేను లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని చేసుకున్నాను. ఫిక్స్డ్ ప్రైస్ దగ్గర అయితే కనుక మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మనం బార్గెన్ చేయడానికి అయితే ఉండదు. కానీ బ్యాంగిల్స్కి అయితే ఫిదా అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్కి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. నాకు ఈ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా నచ్చాయండి. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼 참 많이 변했다는가 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. నెక్స్ట్ ఇంకొక షాప్లో ఇవన్నీ సాంబ్రాణి ధూప్ స్టిక్స్, సో ఆ కలెక్షన్ అనమాట. సో నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇవి పర్ల్స్ అండి. ఇవి నాకు ఈ షేప్ ఏమంటారు, ఓవెల్ షేప్ ఉంటుంది కదా, సో నాకు చాలా నచ్చింది. వాళ్ళు 100 రూపీస్ చెప్పారు, నేనైతే 100కి 2 అడిగాను. సో మేబీ తీసుకుంటే ఇస్తారు కానీ నేనైతే తీసుకోలేదు. కానీ ఈచ్ 100 చెప్పారు, మనం బార్గెన్ చేసి 50 రూపీస్కి తీసుకోవచ్చండి, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇవి బ్యాగ్స్ అనమాట, 200 చెప్తారు, 100 రూపీస్ తీసుకోండి. ఎందుకంటే నేనైతే 100 రూపీస్కే తీసుకున్నాను. వాళ్ళు 150 అంటారు, 250 అంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం, పర్సన్ బట్టి చెప్తారు. కొంతమంది పర్సన్స్కి ఒక్కొక్క రేట్ లాగా చెప్తారు. సో నేనైతే 100 రూపీస్కి తీసుకున్నాను ఆ బ్యాగ్. సో ఇంకా ఇక్కడ సైడ్ అన్ని పూసలు అనమాట. పూసలు మీన్స్ బీడ్స్ ఉన్నాయి, లైన్స్, అవి అల్లుకొని మనం ఏదైనా పెండెంట్ పెట్టుకొని చేసుకునే బీడ్ షాప్స్ అంట ఇవి. ఇక్కడ ఈమైతే ఈ బుట్లలో కొన్ని బ్యాంగిల్స్ సెట్ చేసి అమ్ముతుంది అండి. యా ఫైనల్లీ నేను ఈ షాప్లో అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను డ్రెస్ వేసుకున్నాను, ఆ బ్లాక్ డ్రెస్, ఆ డ్రెస్కి నేను బ్యాంగిల్స్ వేసుకొని రావటం మర్చిపోయాను అనమాట. సో ఇంకా నాకు ఆ చేతి బోసిగా ఉంది, సో నాకు అది నచ్చలేదు. ఇంకా దానికి తగ్గట్టు నేను సిల్వర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. సిల్వర్ ఐ మీన్ గ్రే కలరు. సో అది 100 రూపీస్ అనమాట వాళ్ళ దగ్గర సెట్. చూసారు కదండి క్రౌడ్ ఏ లెవెల్లో ఉందో. మేము 10 o'clock 10:30 ఆ టైంలో వెళ్ళాం నైట్. సో ఆ టైంలో కూడా జనాలు ఎలా ఉన్నారో చూడండి. సో రంజాన్ మాసం కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది నైట్, బట్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. పిల్లలు అయితే అవాయిడ్ చేసుకుంటే, చిన్న చిన్న బేబీస్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మా రిబ్బు అయితే కొంచెం బాగా ఏడ్చాడు, ఆ క్రౌడ్కి గాలి ఆడక కొంచెం ఏడ్చాడనమాట.
సో ఇదైతే మొత్తం అత్తర్ షాప్ అండి. సో బయట నించుంటేనే స్మెల్ ఇలా రిప్పున వచ్చేస్తుంది. సో చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇంకా ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇంకా తెలిసిందే కదా మనం వీడియోస్ ఫొటోస్ వాటికి పోజులు ఇచ్చుకోవటం. సో ఇక్కడ అన్ని నెక్లెస్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి అయితే కనుక 100 రూపీస్ అలా ఉన్నాయి. ఈ గోల్డ్ కోటెడ్ అయితే కనుక 300 అలా ఉంది. చూడండి చార్మినార్ లైట్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. సో ఫొటోస్కి పోజులు ఇచ్చేద్దాం అనమాట. సో కొన్ని షార్ట్స్ అండ్ ఫొటోస్కి నేను పోజులు ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా చాలా ఆకలి అవుతుంది. మేము చార్మినార్లో తిందామని చెప్పి ఇంట్లో తినకుండా వచ్చేసాము. సో దానికోసం అని మేము ముందు పిస్తా హౌస్ వెళ్ళి హలీం అవి తినేద్దాం అన్నట్టు వెళ్తున్నాం. ఆన్ ది వేలో ఈ షాప్స్ అనమాట. ఇవి కూడా ఇయర్ రింగ్స్ 50 రూపీస్ 30 రూపీస్, ఫిక్స్డ్ ఉన్న దగ్గర 100 రూపీస్ అనమాట బ్యాంగిల్స్. సో ఎక్కడైనా మోస్ట్లీ ఏ షాప్కి వెళ్ళినా కానీ మినిమం 100 అండి, అంతకన్నా ఇంకా బ్యాంగిల్స్ లేవు. ఇదైతే ఫుట్వేర్ అనమాట, షూస్ ఉన్నాయి. చాలా నచ్చినాయి నాకైతే ఇవి. నైట్ పార్టీస్కి చాలా చాలా బాగుంటాయి అనమాట, రెగ్యులర్ కాదు. సో చార్మినార్ దగ్గర ఫస్ట్ ఒక ఫోటో అయితే దిగుదాం అని చెప్పి అక్కడ నించున్న, బట్ ఫోటో దిగడానికి అయితే లేదండి, చాలామంది క్రౌడ్. సో మనం నించునేటప్పుడే ఇంకా ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉన్నారు, ఆ ఫొటోస్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫోటో ఏం దిగలేదు నేను. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట, ఇక్కడ చార్మినార్ పక్కనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. సో భాగ్యలక్ష్మి మందిర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కూడా. సో చాలా బాగుంది. ఇది బ్లెస్బెర్రీస్ అంటారు కదా, సో ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ స్వీట్ కార్న్, సో అది. ఇవి ఇటు సైడ్ అనమాట స్కార్ఫ్స్, ఫుట్వేరు అవి. ఇక్కడ ఫలూదాస్, ఇంకా ఫుడ్ సెక్షన్ అనమాట. మొత్తం గ్రిల్డ్ చికెన్, తందూరీస్, కబాబ్స్ అది. ఫైనల్లీ పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చా. 1/2 అవర్ పైన మేము వాక్ చేసాం చార్మినార్ నుంచి ఇక్కడికి రావడానికి. దగ్గర మాకు 1/2 అవర్ పట్టింది. సో పిస్తా హౌస్కి అయితే లోపలికి వచ్చేసాం అనమాట. ముందు ఫుల్ ఆకలి అయిపోతుంది అనమాట. ఆకలి అయినా అవ్వకపోయినా మనం చార్మినార్ వచ్చాము, అది రంజాన్ మాసంలో వచ్చా అంటే ఇంకా అసలు ముందు హలీం తినేయాలి. మన పొట్ట ఎంత ఫుల్గా ఉన్నా సరే హలీం అయితే టేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం పిస్తా హౌస్ లోపలికి వచ్చాం. ఈ కింద అంతా స్నాక్స్ సెక్షన్ అనమాట, కేక్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవి చూసారు కదా కేక్స్. సో ఈ పైన ఏమో మనకి సిట్టింగ్ ఏరియా అనమాట. అది జనరల్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. జనరల్ సెక్షన్, ఫ్యామిలీ సెక్షన్ అని ఉంటుంది అనమాట. సో జనరల్ సెక్షన్లోకి మేము వెళ్ళాలి, ఎందుకంటే మేము ఫ్యామిలీతో వెళ్ళాం. దగ్గర 7 మెంబర్స్ అయ్యాము. 7 మెంబర్స్ కాబట్టి సో వాళ్ళు చెప్తున్నారు ఫ్యామిలీ అటు సైడ్ అని. సో దాని ఆపోజిట్లో ఇది ఫ్యామిలీ అనమాట. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి కూర్చోడానికి కన్వీనియంట్గా పెద్ద సోఫా తీసుకున్నాం. సో ఇక్కడ కూర్చున్నాం మేము. సో ఆల్రెడీ వేరే వాళ్ళు తిన్నారు కాబట్టి సో క్లీన్ చేసి పెట్టారు. రిబ్బుగాడైతే అల్లరి అనమాట. ఒక చోట ఉండడం, అది మొత్తం తిరిగేసి రావాలి అని చెప్పి. మాకైతే ఇంకా ఫుల్ 12 o'clock అలా అయినా కానీ జనాలు అయితే కొంచెం కూడా తక్కువ లేరు. సో మినిమం మనకి 3-4 వరకు కూడా తింటూనే ఉంటారండి. సో వచ్చి కూర్చున్నాం మేము. ఆర్డర్ పెట్టాము హలీం అండ్ ఫస్ట్ హలీం, దాని తర్వాత ఒకటి ఏమంటారు కోంబో లాగా పెట్టాము, అంటే స్టార్టర్స్ అనమాట. ఒక 4 ఐటమ్స్ స్టార్టర్స్ అయితే వచ్చాయన్నమాట. లెగ్ పీస్లు, మటన్, తందూరి, కబాబు, సో ఆ టైప్లో వచ్చాయి. హలీం అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. కాకపోతే పర్సన్కి హలీం పెట్టుకుంటే హెవీ అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిపి ఒక హలీం అలా ఆర్డర్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా స్టార్టర్స్ తినాలి, బిర్యానీ తినాలి కదా, సో అంత హెవీ అవ్వకుండా తీసుకున్నాం. హలీం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది స్టార్టర్ అనమాట, చూసారు కదా. ఇది చికెన్ లెగ్ పీస్, అవి రోల్స్ ఉన్నాయి, అయితే మటన్ అండ్ కబాబ్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే నా పర్సనల్గా అనిపిస్తుంది నెక్స్ట్ మేము బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ అయితే సోగానే ఉందండి. సో ఫస్ట్ అంటే బిర్యానీ అయితే చాలా ఫేమస్ కదా, మరి బిర్యానీ ఎందుకో నాకు అంత టేస్టీగా అనిపించలే. హలీం అండ్ ఈ స్టార్టర్స్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా నచ్చింది. సో నైట్ డిన్నర్ అయితే అది ఆ బిర్యానీ చూసారు కదా,
ఏమంటారు హండీ బిర్యానీ అంటారు కదా. సో ఇదనమాట 6 మెంబర్స్కి, మనకి 3 మెంబర్స్ అంటే 3 మెంబర్స్కి దాని తగ్గ హండీలో మనకి బిర్యానీ తీసుకొని వచ్చేస్తారు. మేము ఆ హండీ బిర్యానీ మేము 6 మెంబర్స్కు తిన్నాము. సో ఈలోపు రిబ్బు కూడా మనం తింటుంటే వాడికి ఆకలి, వాడు కొంచెం తిన్నాడు. సో ఫైనల్లీ అయితే మా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ అగైన్ షాపింగ్ అనమాట. సో తినేసి బయటికి అయితే వచ్చామన్నమాట. బయటకు వస్తే ఈ జ్యూసెస్ అనమాట. సో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయన్నమాట. సో డ్రింక్స్, సో అది ఇస్తారు. ఇది బయటికి వెళ్ళే వే అనమాట. వచ్చేది ఒక దారిలో వస్తాం, బయటికి వెళ్ళడానికి ఇంకొక దారి అనమాట. ఈ స్టెప్స్ నుంచి మనం కిందకి వెళ్ళిపోవాలి. పిస్తాస్ అనమాట. సో బయటికి వెళ్తే మళ్ళా బయట ఫుల్ ఆర్డర్స్ అనమాట. సో చాలామంది లోపలికి వచ్చి తినే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని పార్సిల్స్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ బయట ఇంకొక కౌంటర్ ఉంటుందండి. సో ఫుడ్ డెలివరీ చేయడానికి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి డెలివరీ. సో ఇది బయట ఓఎంసీ గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్ కూడా మనకి పక్కనే అవైలబుల్లో ఉంది అండి. సో ప్రాబ్లం లేదు. ఇది బయట నుంచి వ్యూ అనమాట. పిస్తా హౌస్ చూసారు కదా ఎంతమంది క్రౌడో. అంతా హలీం మయం అనమాట. సో హలీం ఎక్కువ పోతుంది. ఈ పక్కనే ఇది చూసారు కదా పక్వాన్ అనే. సో ఇవన్నీ మటను, ఐ మీన్ కబాబ్స్, ఇది అనమాట. ఇవి బయట అసలు వాళ్ళకి ఇంకా రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఈ రంజాన్ మాసం ఫుల్ బిజినెస్ అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఇది బయటకు వస్తే ఇంకా నడుచుకుంటూ మళ్ళీ చార్మినార్కి వెళ్ళి అక్కడ మనం షాపింగ్ చేయాలన్నమాట. సో ఇదంతా ఫుట్వేర్ కలెక్షన్ అండి. 250 రూపీస్ అనమాట. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్. షూస్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఈ స్టాల్స్ అన్నీ డ్రెస్సెస్ అనమాట. నాకైతే చాలా నచ్చినాయండి డ్రెస్సెస్. సో నాకు ఇవి వాళ్ళు చెప్పడం 1500 అని చెప్పారు. బట్ చాలా బార్గెన్ చేసుకోవచ్చు. నేను అడిగితే 1500 అన్నారు. ఎంత బాగున్నాయి చూడండి. అండ్ విత్ హ్యాండ్ బ్యాగ్ కూడా 800,000 రూపీస్ అలా కూడా ఉన్నాయి. సో నేను అడిగితే వాళ్ళు 1500 అని చెప్పారు. సో అవునా అని బయటకు వస్తుంటే బార్గెన్ చేసుకోవచ్చు అని అన్నారండి. సో ఇవన్నీ టాప్స్ అనమాట. ఈ 150, 200 అలా ఉన్నాయి. పిల్లల ఫ్రాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. 200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అన్న దగ్గర మనం అడగలేం, కానీ మిగతా అయితే బార్గెన్ చేసుకోవచ్చు. అందులో ఇది రంజాన్ మాసం కాబట్టి చాలా కొత్త కలెక్షన్ ఉంటాయి. ఇవి అయితే సెట్ ఆఫ్ 3 పీసెస్ అనమాట. అవి 800,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. బట్ నేను క్లాత్ పరంగా చూసాం కదా, చాలా బాగున్నాయి. క్లాత్కి అయితే ఇబ్బంది లేదు. సో చాలా నచ్చింది నాకైతే. ఎస్పెషలీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్త కలర్స్, ఆ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సో 250, 200, 150 ఆ రేంజ్ నుంచి మనకి ఇంకా 5000, 6000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. శారీస్ కూడా చాలా నచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఒక షాప్కి వచ్చానండి. ఈ షాప్ కాదు, బండి పెట్టి అమ్మేశారు. సో
క్లిప్స్ తీసుకున్నాను. మనం హెయిర్ ఇలా లీవ్ చేసుకున్నప్పుడు సైడ్కి నేను పట్టుకున్నా చూడండి, ఆ క్లిప్స్ సైడ్కి ఇలా పెట్టుకోవడానికి అది 5 క్లిప్స్ ఉంటాయి అన్నమాట. 100 రూపీస్. నాకైతే చాలా నచ్చినాయి, స్టైల్గా కూడా ఉన్నాయి. సో మీకు నేను చార్మినార్లో ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కావాలంటే నేను ఇంకొక వీడియోలో నేను షాపింగ్ చేసింది అంతా ఇంకో వ్లాగ్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఇదైతే 100 రూపీస్ అనమాట. సో అక్కడైతే షాపింగ్ అయిపోయింది. ఇవి బ్యాంగిల్స్ అండి, ఇవి తెలుసు కదా, సెట్ 100 రూపీస్ అలా ఉన్నాయి. 50 రూపీస్లో కూడా ఉన్నాయి. కాకపోతే నాకు అనిపించింది 100కి 50కి కొంచెం క్వాలిటీ రేంజ్లో ఉంది. బ్యాంగిల్స్ చాలా నచ్చాయి నాకు. ఈ కమ్మల గురించి చెప్పాలి. నేనైతే చాలా చాలా ఫిదా అయిపోయాను. ఇవి బుట్టలకి మనకి ఇంకొక సెట్ ఏంటంటే చంపచవరాలు అంటారు కదా. సో నేనైతే చంపచవరాలు అంటాను అదనమాట. ఏ కలర్ దానికి ఆ కలర్ బీట్స్తో వచ్చాయన్నమాట. సో నేను అన్ని శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచ్ అయ్యేలాగా ఒక కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ అనమాట. ఈ బుట్టలే ఈయన ఇస్తున్నాడు చూడండి, ఆ బుట్టలు తీసుకున్నాను. దానికి నాకు వైట్ వచ్చింది వెనక చంపచవరాలు. సో అదేంటంటే అన్నిటికీ సెట్ అయిపోయింది, అన్ని డ్రెస్సెస్కి అన్నట్టు నేను అది తీసుకున్నాను. దాని ప్రైస్ 150 రూపీస్ అండి. సో వాళ్ళు 200 250 అలా చెప్తారు, బట్ నేనైతే 150కి బార్గెన్ చేసి తీసుకున్నాను. అండ్ అతని దగ్గర ఇంకొక నెక్లెస్ సెట్ కూడా తీసుకున్నాను, అది ఒక 100 రూపీస్ అనమాట. సో నేను ఇవన్నీ మీకు ఒక వ్లాగ్ చేసి ఏమేమి కొన్నాను, ఎంత ప్రైస్కి కొన్నాను అని చూపిస్తాను. ఇక్కడ అన్ని చాలా బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వాచెస్ ఉన్నాయి. ఇది లోపలికి వస్తే ఇది లోపల సైడ్ అనమాట. మొత్తం బ్యాంగిల్సే అండి, A to Z బ్యాంగిల్స్ అండ్ వాచెస్ ఇవే ఉన్నాయి, జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే బాగా కలెక్షన్ ఇంకా హెవీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి నేను ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అనేది ఒక సెట్ తీసుకున్నాను. ఇవి కూడా 100 రూపీస్ అనమాట. 6 బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. సో చాలా బాగున్నాయి. ఎప్పుడైనా పట్టు చీరలు కట్టుకొని ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు ఆ 6 బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా మంచిగా లుక్ వస్తుంది కదా. అది ఆ బ్యాంగిల్స్ చూసారు కదా, హ్యాంగ్ అవుతూ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇక్కడ వాచ్ తీసుకున్నాం మేము. సో ఆ వాచ్ కూడా 250 ఎంతో చెప్పారు, మేము 150కి బార్గెన్ చేసి 150కి తీసుకున్నాము. ఇంకా గట్టిగా చేస్తే 100 రూపీస్ కూడా ఇస్తారు. కాకపోతే మాతో వచ్చిన వాళ్ళు అంత బార్గెన్ చేయించి అంటే టైం ఇవ్వలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. అందులో బాబు కూడా ఇంకా పడుకోలేదు కదా. సో మీరైతే గట్టిగా బార్గెన్ చేయండి. 100 రూపీస్ టు 150 లోపు ఎంతైనా ఇచ్చేస్తారు వాళ్ళైతే. సో ఇక్కడ కూడా మొత్తం బ్యాంగిల్స్. లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసి వద్దాము. ఇక్కడ చెప్పాలి, ఇక్కడ షూస్ అవన్నీ 200 300 అలా చెప్తారనమాట. సో మీరు అడిగి తీసుకోండి. ఈ నెక్లెస్లు ఉన్నాయి కదా, ఇతనైతే చాలా అంటే చాలా ఎక్కువ చెప్పాడండి. 1000 రూపీస్ 800 అని చెప్పాడు. ఇంపాసిబుల్ అనమాట. 200 250 అలా తీసుకోవటమే కరెక్ట్, ఐ మీన్ బార్గెన్ చేసి. సో ఇవన్నీ బ్రేస్లెట్స్, రింగ్స్, ఆ కలెక్షన్స్ అనమాట ఇక్కడంతా. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా. సో ఇవి 50 రూపీస్కి 30 రూపీస్కి అలా ఇచ్చేస్తారు. సో మనకి హాఫ్ డజను అలా తీసుకోవచ్చు అనమాట. నాకైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే చచ్చేంత ఇష్టము, అంత బాగుంటాయి. ఈ బ్యాంగిల్స్ కూడా మనం ఏదైనా అంటే అన్ని కలర్స్ తీసుకొని మ్యాచ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని కూడా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి మన చేతులకు కూడా. సో ఇది బ్యాంగిల్ షాపు. ఈ షాపే అండి. చాలా హెవీగా చెప్పాడు ప్రైజెస్. సో నాకైతే అంత ఉండవు, కాకపోతే అవి నేనేం పెట్టుకోను కాబట్టి నేనేం ఎక్కువ బార్గెన్ చేయలేదు. మీరు ఎవరైనా కనుక ఆ టైప్ జ్యువెలరీ పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం బార్గెనింగ్ చాలా ఎక్కువగా చేసుకోండి.
బాగా అంటే మనం అడిగే కొద్దీ వాళ్ళు ఇస్తారనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కీ చైన్స్, పెన్స్ ఇవన్నమాట. చార్మినార్ ముందే కూర్చొని కింద పెట్టేసి అమ్ముతారనమాట వీళ్ళు. సో సాత్విక్కి ఒక కీ చైన్ కావాలి అంటే వాడికి ఒక టిప్ ఇచ్చాను. 100 రూపీస్ అనమాట కీ చైన్. అండ్ కొన్ని కీ చైన్స్ మీద నేమ్స్ అవి రాసి కూడా ఇస్తున్నారు. సో అవేమి తీసుకోవాలా, ఓన్లీ ఒక కీ చైన్ తీసుకున్నాను నేను సాత్విక్ కోసం అని. సో ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్. ఇవన్నీ కాయిన్స్ కలెక్షన్స్ అంటారు కదా, సో ఆ కాయిన్స్ అనమాట. ఇవన్నీ కాయిన్స్ కలెక్షన్ అండి. సో వీటి ప్రైస్ కూడా నేను అడగలేదు. సో మరి ఇది ఎలా అడుగుతారు ఏంటో కూడా నేను ఎందుకో ఇంకా బాబు ఏడ్చే హడావుల్లో సో తీసుకోలేదన్నమాట. సో ఇవన్నీ స్కార్ఫ్స్ అన్నీ 150, 100 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా వాచ్ కలెక్షను అలా ఉన్నాయి. ఇంకా బయటికి వచ్చేస్తున్నాం అనమాట. బయట కనుక మనకి ఆన్ ది వేలో మనకి సోడాస్, ఐస్ క్రీమ్స్, ఇంకా స్వీట్ కార్న్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి కొంచెం నీరసం అయిపోయి ఆ క్రౌడ్లో ఊపిరాడక ఇచ్చేస్తే కనుక లెమన్ సోడా అయితే దొరుకుతుంది, అది తీసుకొని అయితే తాగండి. ఇవి తెలుసు కదా, పర్ల్స్ షాప్ అనమాట. పర్ల్స్ అమ్ముతారు. ఒరిజినల్ పర్ల్స్ మనకు తెలుసు కదా, చార్మినార్లోనే దొరుకుతాయి. నెంబర్ 1 ఒరిజినల్ పర్ల్స్ అయితే కనుక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఆ పర్ల్స్కి. ఎందుకంటే నేను ఒకసారి తీసుకున్నాను. సో రిబ్బుగాడు అయితే అల్లరంటే అల్లరి. వాడి నవ్వు ఫుల్, ఇంకా ఏడుస్తున్నాడు కదా, వాడిని యాక్టివ్ చేద్దామని చెప్పి నేను ఏదో ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇవి అయితే కనుక నెక్లెస్లు 100 రూపీస్ అండి. అవి నెక్లెస్లు అయితే 100 రూపీస్, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకంతా షాపింగ్ అయిపోయింది. ఫైనల్ ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం. అదిగోండి వాడు ఇంకా ఏడుస్తుంటే వాడిని నవ్విపీయడానికి ఆడిపిస్తూ ఉన్నాను అనమాట ఆ షటిల్ బ్యాట్ పెట్టి. సో చాలా క్యూట్గా నవ్వుతున్నాడు. సో వాడిని ముందు నేను యాక్టివ్ చేయాలి, డల్ అవ్వకూడదు అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నైట్ అంతా ఏడుస్తాడు అంటే నిద్ర లేదు కదా. సో ఇవి హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా, 150 అలా చెప్పారు. 80 రూపీస్కి అలా అయితే ఇస్తారండి హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్. గర్ల్స్కి చాలా క్యూట్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి కదా రిబ్బు. సో అదనమాట చార్మినార్ నైట్ స్ట్రీట్ షాపింగ్ అండి. సో ఫిదా అంటే ఫిదా అయిపోయాను నేను ఈ స్ట్రీట్ షాపింగ్కి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.